నమస్తే అండి. ఇప్పుడు నేనొచ్చి ఎగ్‌లెస్ కేక్ చేస్తున్నా. ఇదొచ్చి కేజీ కేక్‌కి సరిపోయిన స్పాంజ్ ఇక్కడ తయారు చేసుకుంటున్నాను నేను. పైనాపిల్ అది. ఇక్కడ నేనొచ్చి బౌల్ తీసుకుంటున్నా. బౌల్‌లో జల్లెడ పెట్టేసుకొని 1:30 కప్ మైదా ఏసుకుంటున్నాను. మైదా అనేది 1:30 కప్ అనేది ఏశాను. టోటల్‌గా 1:30 కప్ ఏశాను ఇక్కడ. 3/4 కప్ వస్తది కదా! ఆ కప్‌తో నేను 2 సార్లు ఏశాను. అంటే 1:30 కప్ మైదా. 1:30 కప్ మైదా ఏసా కదా! ఇప్పుడు నేను ఇక్కడొచ్చి ఒక స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ ఏస్తున్నాను. బేకింగ్ పౌడర్ ఏసేసినాక హాఫ్ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా ఏస్తున్నాను. ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా దీనిపైన ఒకసారి మీరు టైమింగ్ చూసుకోండి. టైమింగ్ ఉంటేనే వేయండి. టైం అయిపోతే మాత్రం యూజ్ చేయొద్దు. కేక్ అనేది బాగా రాదు. మైదా అనేది ప్యాకెట్ మాత్రమే యూజ్ చేయండి. లూజ్ మాత్రం యూజ్ చేయొద్దు. ప్యాకెట్ యూజ్ చేస్తే మనకు కేక్ అనేది బాగా వస్తుంది. ఇలా నేను మైదా అనేది 3 సార్లు జల్లించాను. ఈ జల్లించడం వల్ల మనకు కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను టిన్ను తీసుకున్నా కదా! ఆ టిన్ అనేది 7 ఇంచ్ టిన్ను. కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం అంతా టిన్ అంతా పూసేస్తున్నాను. టిన్ అంతా పూసేసినాక ఈ బటర్ పేపర్ అనేది వేస్తున్నాను. ఈ పేపర్ వేయడం వల్ల మనకు కింద అంటుకోకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది కేక్ అనేది స్పాంజు. పేపర్ వేసేసి దాన్ని ఒక సైడ్ పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్రీ హీట్ అనేది ఆన్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఫ్రీ హీట్ వచ్చి టెంపరేచర్ వచ్చి నేను 180 దగ్గర టెంపరేచర్ పెట్టాను. పై రాడ్ కింద రాడ్ ఆన్ చేసి 10 నుంచి 15 నిమిషాలు ఫ్రీ హీట్ అనేది ఆన్ చేసుకున్నాను నేను. నా ఓటీజీ వచ్చి 15 నిమిషాలు ఫ్రీ హీట్ కావాల్సిందే కేక్కి. ఇప్పుడు నేను వచ్చి బౌల్ తీసుకున్నాను. బౌల్లో వచ్చి 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ నేను వేసింది. ఇప్పుడు నేను ఇక్కడ మిల్క్ మేడ్ వాడుతున్నాను. చక్కెర వాడకుండా మిల్క్ మేడ్ వేయడం వల్ల మనకు ఎగ్లెస్ కేక్ కదా, స్పాంజ్ అనేది బాగా వస్తుంది. మిల్క్ మేడ్ డబ్బా మొత్తం వేసేస్తున్నాను. కేజీ కేక్ కాబట్టి అదే అర్ధ కేజీకి అయితేనా హాఫ్ వేస్తాను దీంట్లో. ఇప్పుడు నేను ఇక్కడ పించప్ సాల్ట్ వేస్తున్నాను. పించప్ సాల్ట్ వేసేసి బీటర్ తీసుకొని ఆయిలు, మిల్క్ మేడ్ మొత్తం అంతా బాగా కలిసినంత వరకు బాగా కలిపేస్తాను. బాగా కలవాలి. ఒక 5 నిమిషాలు అలా బీట్ చేసేసి మనం ఇందాక జల్లించాం కదా మైదాది, కొద్దిగా వేసుకుంటూ బెలూన్ విస్కర్ ఉంటుంది కదా, ఆ విస్కర్ తీసుకొని స్లోగా, మళ్ళీ ఎక్కువ ఫాస్ట్గా తిప్పేయకూడదు, స్లోగా తిప్పాలి. స్లోగా తిప్పేసుకుంటుంటే మనకు బాగా అంతా కలుస్తుంది. ఫాస్ట్గా మాత్రం తిప్పద్దు. ఇలా స్లోగా తిప్పుకుంటూ కొద్దిగా పిండి అనేది వేయాలి. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా స్పాంజ్ అనేది బాగా వస్తుంది. నేను ఎలా చేశానో అదే కొలతల ప్రకారం మీరు కూడా చేయండి. స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నేను 3 టైమ్స్ వేస్తాను పిండి అనేది, అంత ఒకేసారి వేయకుండా. ఇక్కడ నేను సోడా తీసుకుంటున్నా కదా, సోడా అనేది 1/2 కప్ తీసుకున్నాను. మీకు కానీ సరిపోతే కన్నా పిండి అదే సోడా వేస్తున్నాం కదా, 1/2 కప్ కన్నా తక్కువే పడుతుంది. ఒక్కోసారి 1/2 కప్పు పడుతుంది, ఒక్కోసారి 1/2 కప్ కన్నా తక్కువే పడుతుంది సోడా అనేది. ఒకసారి చూసి వేసుకోండి, మొత్తం వేయద్దు. నాకు ఇక్కడైతే 1/2 కప్లో కొద్దిగా మిగిలింది సోడా అనేది. ఇప్పుడు అది సోడా వేసేసి బాగా కలిపేయాలి. ఈ సోడా వేయడం వల్ల మనకు స్పాంజ్ అనేది బాగా పొంగుతుంది. బ్యాటర్ అనేది మనకి ఇలా ఉండాలి. ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. నేను ఇక్కడ పైనాపిల్ కేక్ చేస్తున్నా కాబట్టి ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేస్తున్నాను. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకోవచ్చు. ఇక నేను ఒక మూత వచ్చి వెనిగర్ వేస్తున్నాను. ఈ వెనిగర్ వేయడం వల్ల మనకు స్పాంజ్ అనేది బాగా వస్తుంది. వెనిగరు ఎసెన్స్ బాగా కలిసేంత వరకు బాగా కలిపెట్టాలి. ఇప్పుడు మన దగ్గర స్పాచులా ఉంటుంది కదా, ఆ స్పాచులాతో ఇలా మొత్తం అంతా కలిపేయాలి. మొత్తం అంతా కలిసినంత వరకు బాగా కలపాలి. కలిపేసిన తర్వాత మనం ఇందాక టిన్ను తయారు చేసి పేపర్ వేసి పెట్టాం కదా కేక్ టిన్ను, ఆ కేక్ టిన్లోకి మొత్తం అంతా వేసేసుకోవాలి. బ్యాటర్ మొత్తం వేసేసిన తర్వాత మన దగ్గర టూపిక్ ఉంటుంది కదా, అట్లా జిగ్జాగ్ టైప్లో అలా ఇచ్చేస్తే ఏమైనా ఎయిర్ ఉంటే పోతుంది. ఇప్పుడు 2 సార్లు ట్యాప్ చేసేసి దాన్ని ఎత్తుకొని పోయి ఓటీజీలో పెట్టేసేయాలి కేక్ టిన్ని. ఇక నేను
టైమింగ్ వచ్చి 35 నుంచి 40 నిమిషాలు. కొద్దిగా హైట్ ఉంది టిన్ను, అలాగే కేజీ కేక్ కాబట్టి 40 నిమిషాలు పెట్టాను. 40 నిమిషాలు నాకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇక్కడ నేను స్టాండ్ వేసేసి దానిపైన టిన్ను పెట్టేసేసి కేక్ టిన్ను ఇలా క్లాత్ కప్పేసి మూత పెట్టేసాను. అది పూర్తిగా చల్లారినాక ఇలా మూత తీసేసి చాక్ తీసుకొని అట్లా సైడ్ ఇంటి అట్లా కొద్దిగా లూజ్ చేసుకుంటే మనకు టిన్ అనేది కేక్ బాగా వచ్చేస్తుంది. కేక్ టిన్ నుంచి ఇలా అది బాల్ చేసి కొంచెం ట్యాప్ చేసేటంటే మనకు బాగా వచ్చేస్తుంది కేక్ స్పాంజ్ అనేది. ఇప్పుడు పేపర్ తీసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడే నాకు చేతికి ఆయిల్ అనేది అంటుకోలేదు. బాగా ఆయిల్ అనేది స్పాంజ్లో బాగా కలిసిపోయింది. స్పాంజ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను ఏ కొలతలు యూజ్ చేశానో అదే కొలతల ప్రకారం మీరు చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా స్పాంజ్ అనేది బాగా వస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి ఇంకా.